దొంగ పోలీస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? దొంగ ఎన్నో చోరీలు చేసి పారిపోతుంటాడు. పోలీసులు పట్టుకునే తానికి వారి వెనుకనే ఊరుకుతుంటారు. అంతే కదా. పోలీసులను చూస్తే దొంగలకు భయం, దొంగలను చూస్తే పోలీసులకు సంబరం. కానీ ఇగో గీడ కొంతమంది పోలీసులు అంటే భయం లేదు అన్నట్టే ఏం చేసిండ్రో చూడండి. చూసిండ్రా ఎట్లా పోలీస్ కార్ల నుంచి ఫోజులు కొట్టుకుంటా దిగుతున్నారో? వెనక నుంచి మ్యూజిక్ వస్తా అంటే హీరోల తిరిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఫోజులు ఇస్తున్నారు. వాళ్ళ సొంత కారుకు పోలీస్ కార్ అన్నట్టు కలర్ లేసి ఇట్లా చేస్తుండ్రు అనుకునేరు. కాదు, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఈగలపెంట పోలీస్ స్టేషన్లు ఉన్న కారును ఎత్తుకొని వచ్చి ఇగో గిట్లా రీల్స్ చేస్తున్నారు. ఓర్ని మీరెక్కడ దొరికారా బాబు అనుకునేటట్టున్నది కదా వీళ్ళ వ్యవహారం. మరి అట్లున్నది రీల్స్ పిచ్చి. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రట. ఇంకేమున్నది, పోలీస్ జీబుల నుంచి హీరో తిరిగా ఫోజులు పెట్టి దిగితే వైరల్ కావా? పొట్టు పొట్టు షేరింగ్లు లైకింగ్లు చేసే వరకు నాగర్ కర్నూలు జిల్లాలో నానిపోయిందట ఈ ముచ్చట. చిన్న పోలీసు పెద్ద సార్ల కంట్లే పడ్డదట ఈ ముచ్చట. ఎందుకు ఇట్లా అయింది అని ఆరాధిస్తే ఈగలపెంట పోలీస్ స్టేషన్ లా ఎస్ఐ సుట్టపోల పిల్లగాడు చేసిన పానట్ ఇది. ఎస్ఐ మావోడే కదా అని పోలీస్ కార్ వేసుకొని కొన్ని రైడ్లు వేసిండ్రట. తర్వాత ఇగో గిట్లా రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండ్రట. ఇక దీని మీద సిఐ సారు పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిండట. ఇట్లయితే పోలీసులంటే భయం లేకుండా పోతది. ఇలా సుట్టపోడొచ్చి రీల్స్ చేస్తే రేపు ఇంకోడొచ్చి నాకెందుకు కారు ఇయ్యవు, చట్టం ముందు అందరు సమానమేనాయే కాబట్టి నాకు కూడా కారు ఇయ్యుండ్రి అని అడిగి మరి రీల్స్ చేస్తాంటారు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్న ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి అంతే కదా, డిపార్ట్మెంట్ వేరు చుట్టం వేరు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇంటి పేరు మాత్రమే మంచు, కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ మంటలే ఉడుతున్నాయి. అదేనులా డైలాగ్ కింగ్ కలెక్షన్ కింగ్ అనే మోహన్ బాబు ఇంటి ముచ్చట. ఈ గొడుస్తలేదు ఆ గొడుస్తలేదు. ఇద్దరు కొడుకుల నడమ పచ్చగడ్డేస్తే భగ్గుమనే తట్టుంటారు. అసొంటోలిగో ఇప్పుడు కొత్త పంచాది ముందే తీసుకురు. చూసిండ్రా మంచు మనోజ్ ధర్నా చేస్తున్నాడు. అప్పుడు మోహన్ బాబు ఇంటి గేట్ కాడుండి ఒరే పంది అని తిట్టిన కానీ అదే మనోజు అదే గేట్ ముందట మా నాన్న బయటికి రావాలి, మా డాడీతో నేను మాట్లాడాలి అన్నట్టు చిన్న సంచి వరుసుకొని కూర్చొని చేతిలో ఓ నీళ్ళ బాటిల్ పట్టుకొని గట్టిగానే పోరాటం చేస్తున్నాడు. అంత తొందరగా మంచు ఫ్యామిలీ మంటల ముచ్చట పోలీసులకు మీడియాకు ఎట్లా తెలిసిందో గాని పోలీసులు బాగానే బందోబస్తుగా వచ్చిండ్రు. మీడియా కూడా కెమెరాలు వేసుకొని వీడియోలు తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే జల్లాడుతున్న మంచు మంటలు మళ్ళా ఎందుకు అంటుకున్నాయి అంటే అంతా మంచు విష్ణు చేస్తున్న గడుసు పనులతోనే అంటున్నాడు మంచు మనోజు. తన బిడ్డ పుట్టినరోజును జైపూర్లో చేసుకుందామని రాజస్థాన్ రాష్ట్రం బయలుదేరిండట. అక్కడ బిడ్డ పుట్టినరోజు సంబరాలలో ఉంటాడు కదా మంచు మనోజు. హాగో అదే అదును అని అన్న మంచు విష్ణు 15 మందిని ఎంట పెట్టుకొని మనోజ్ ఇంటికి వచ్చి సామాన్లు పొట్టు పొట్టు వాళ్ళ కొట్టిండట. ఇంట్లున్న కార్లు ఎత్తుకపోయిండట. ఇగో ఇట్లా కార్లకు కొండి తలిగించుకొని అమాంతం ఎత్తుకొని పోయే వ్యాన్లతోని తీసుకుపోయిండట కార్లు. ఆ కార్లు మంచు విష్ణు ఆఫీసులు ఉన్నాయట. పోలీసులకు చెప్తే తీసుకొస్తాం రికవర్ చేస్తామని అంటున్నారట గాని తీసుకొస్తలేరట. ఆగో అందుకే మా అయ్యతోని మాట్లాడతా అని జల్పల్లిలున్న మోహన్ బాబు ఇంటికి వచ్చిండు. ఏంది నాన్న, అన్న నా బతుకు నన్ను బతకనిస్తలేడు, మీ ఆస్తులు వద్దన్న కదా, అయినా ఇంకా నన్ను ఎందుకు నాన్న తిప్పల పెడుతున్నారు అని అడుగుదామని వచ్చిండట. కానీ గేటు తీయలేదు, లోపలికి రానియలేదు. పోలీసులు కూడా మీ తండ్రి రమ్మంటేనే లోపలికి పోవాలి, లేకుంటే పోవద్దు అని చెప్పిండ్రట. అందుకే ఇదంతా అవసరమా, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అంటున్నాడు మనోజు. ఎన్నోసార్లు నా మీద దాడి జరిగింది, సాక్ష్యాలతో సహా పోలీసులకు ఇస్తే ఇంతవరకు కేసులు పెట్టలేదు అంటున్నాడు. మరి పోలీసులకు మోహన్ బాబుకి ఏదన్నా సోపతున్నదో మనకు తెలియదు గాని మనోజ్ కు న్యాయం చేస్తలేరని అంటుర్రు అతని ఫ్యాన్స్. చూడాలి మరి ఈ లొల్లి ఎన్ని రోజులు నడుస్తుందో, ఎంత దూరం పోతుందో.